హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. ఏంటో తెలుసా? అది మునగాకు పొడి. ఎస్, ఈ మునగాకునే ఏమంటారో తెలుసా? నేనైతే పచ్చ బంగారం అంటానబ్బా. ఎందుకని అంటారా? ఇప్పుడు బంగారం ఎంత విలువైందో ఈ మునగాకు కూడా అంతే విలువైంది. ఫ్రూట్స్లో మనం ఖర్జూరాన్ని సూపర్ ఫ్రూట్ అని అంటాం కదా, చాలా వాల్యుబుల్ ఫ్రూట్. అట్లా ఆకుల్లో అన్నిటికన్నా వాల్యుబుల్ ఆకు ఈ మునగాకు అనమాట. సో ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా ఈరోజు నేను మీకు మునగాకు పొడి సింపుల్గా చేసి చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. అయితే ఈ మునగాకుని ఫస్ట్ ఏం చేయాలంటే నీడలో ఒక 2 రోజులు ఆరబెట్టాలి. ఎండకు కాదు, ఎండకు పెడితే మళ్ళీ దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. సో దీన్ని ఒక 2 రోజులు ఆరబెట్టాలి. మీకు చూపించడం కోసం నేను తీసుకొచ్చాను అనమాట. ఈ మునగాకును ఒక 2 డేస్ ఆరబెట్టిన. ఇగో ఆరబెడితే ఇట్లా అయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను మీకు ప్రాసెస్ చేసి చూపిస్తా. మీకు చూపించడానికన్నా అట్లా ఉంచిన. ఇప్పుడు అందులో కొంచెం తీసేసి ఇప్పుడు ఏంపుదాం. ఈ మునగాకు అలానే ఇందులో కరివేపాకు కూడా వేయాలి. ఒక్క చుక్క కూడా ఆయిల్ పోయలేదు. గిన్నెలో డైరెక్ట్ మునగాకు వేసిన, కరివేపాకు వేసిన. ఈ 2 ఆరినాయి కదా మంచిగా. ఇప్పుడు ఈ మునగాకు కరివేపాకు మంచిగా ఏంపాలన్నమాట. అంటే బాగా మాడొద్దు, మళ్ళా లైట్గానే. ఈ ఆకు మంచిగా వేగింది. ఏమేమి వేసినా నేను ఇలా గుర్తుందా? ఓన్లీ 2 ఆకులు, మునగాకు కరివేపాకు. ఇప్పుడు మంచిగా వేగింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టినా, ఇక స్టవ్ అంటూ పెడుతున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే మిగతా ప్రాసెస్ చేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట స్టవ్. ఇప్పుడు దీనికి కావాల్సిన సామాగ్రి వేపుకుందాం. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని పోపు దినుసులు వేయాలి. ఫస్ట్ కొన్ని పల్లీలు వేపాలి. ఈ పల్లీలు వేగినాక పప్పులు వేసుకుందాం మనం. మంచిగా వేగినాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే పప్పులు వేద్దాం. మినప్పప్పు వేసిన. నెక్స్ట్ శనగపప్పు వేసుకోవాలి. వేగినాక ధనియాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ పప్పులన్నీ మంచిగా వేగాలి. నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు లాస్ట్ జీలకర్ర. లాస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. మీరు ఘాటు తక్కువ తింటాం, మాకు అంత కారం వద్దు అనుకుంటే కొన్ని వేసుకోండి. మాకైతే కొంచెం కారం మంచిగా కావాలి, అందుకని మంచిగా వేస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఒకసారి స్టవ్ చూద్దాం. మంచిగా వేగినాక ఈ పప్పులు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మీరు చూసినా ఇప్పుడు కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలే నేను. ఇలానే తినాలి మునగాకు, అప్పుడే ఆరోగ్యానికి మంచిది. మరి అసలు మనం మునగాకు వల్ల ఉపయోగాలు చెప్పుకోలేదు కదా. అసలు చూద్దాం ఇప్పుడు మునగాకు వల్ల ఉపయోగాలు ఏంటో. 2 చల్లారేలోపు మనం మునగాకు వల్ల ఉపయోగాలు చూద్దాం. మునగాకులో పాలకూర కంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి తెలుసా? అలానే పాలల్లో కాల్షియం ఉంటుంది అంటారు. కాల్షియం కంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి.
అట్టిపండులో పొటాషియం ఉంటుంది కదా, ఆ పొటాషియం అట్టిపండులో ఉన్న దానికంటే ఎక్కువ ఉంటుంది తెలుసా మునగాకులో. ఐరన్ ఉంటుంది, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, ఇట్లా అన్ని విటమిన్స్ ఉంటాయి మునగాకులో. సింపుల్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది గుర్తుందా, సర్వరోగ నివారిణి అన్నిటికీ మందేంటి జిందా తలిస్మాత్. అట్లా ఈ మునగాకు కూడా సర్వరోగ నివారిణి, అన్ని రకాల రోగాల్ని నయం చేస్తుంది ఇది. కాబట్టి మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ ప్రతిరోజు ఒక్క స్పూన్ మునగాకు పొడిని మొదటి ముద్ద తినండి. ఇంకా కుదిరితే నెయ్యి వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. చిన్న పిల్లలకు పెట్టండి, వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, కళ్ళకు మంచిది. చిన్న పిల్లల నుంచి అప్పుడే జుట్టు ఊడిపోవడం, జుట్టు తెల్లబడడం, స్పెట్స్ రావడం ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఈ మునగాకు కనుక మీరు పెట్టి చూడండి, అవన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? సో ఈ మునగాకు పొడిని రోజు తినండి తప్పకుండా, మీరే చేంజ్ గమనిస్తారు. ఓకేనా? మునగాకు కరివేపాకు ఏంపినాం కదా, అది వేసుకుంటాను ఇలా, అది మిక్సీ పడదామన్నమాట. మరీ నిండైతే దీనికి ఊపిరాడదేమో. పట్టుడు అయిపోయింది, మెత్తగా అయింది పొడి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఈ ఆకులు పట్టుడు అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక పోపు దినుసులన్నీ వేపుకున్నాం కదా, అవి పడదాం. ఓకేనా? ఈ పోపు దినుసులన్నీ మిక్సీ పడదాం. ఇప్పుడు మనం ఈ ఇందాక వేపుకున్న పోపు దినుసులన్నీ మిక్సీ పడుతున్నాం కదా, ఈ వేంపేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కొన్ని, మాకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, ఇప్పుడు మిక్సీ పట్టడం అయిపోయింది. మనం మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా, మరీ మెత్తగా పొడిలాగా కాదు, కొంచెం బరకగానే ఉండాలి, ఎందుకంటే ఎల్లిపాయలు వేసినాం కదా. ఇప్పుడు ఇందాక పట్టిన ఈ మునగాకు పొడి ఇందులో కలిపేస్తున్నా. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ పట్టేద్దాం ఒక్కసారి, ఒక్క రౌండ్ తిప్పితే అయిపోయిగా. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇక ఈ పట్టిన పొడినంతా మనము పక్కకు తీసుకుందాం. వాహ్, ఏమన్నా వాసన వస్తుందా అసలు, గుమగుమలాడిపోతుంది. చూసిండ్రా, ఎన్నో రకాల ఉపయోగాలున్న మునగాకు పొడి రెడీ. క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది తెలుసా ఈ మునగాకు పొడి తింటే. కాబట్టి మీరు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో ఈ మునగాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, ఇక రోజు కావాలని అడుగుతారు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.